హే హలో గైస్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? ఇది కొబ్బరికాయ పట్టుకొని తిరుగుతుంది కదా, అది బోరు ఇల్లు గుల్ల కొట్టినాక నీళ్ళు ఈడ పడతాయి అని చూడనీకి ఉంటారు కదా వాళ్ళు. అతను అనమాట. ఆయన వచ్చి చెప్తాడు అనమాట, గీడ ఉంటుంది, గిడ ఈ గిడ పోయొద్దు, బోర్ ఇక్కడ ఈ డైరెక్షన్లో వేయాలి, ఆ డైరెక్షన్లో వేయొద్దు అని. వాటర్ బోర్ వేస్తారు కదా, అతను తిరుగుతున్నాడు, అదంతా తిరిగి చూస్తుండు ఎక్కడ ఉంటుంది ఏంది అనేది చూసి చెప్తాడనమాట. ఆడి కోకొనే కొబ్బరికాయ వెనకకు లేచి ఇట్లా తిరుగుతుంది, అదే డైరెక్షన్లో ఏమని చెప్పిండు. ఎగ్జాక్ట్ అదే డైరెక్షన్లో ఓకే అనమాట. అసలు రెండింటి దగ్గర వచ్చింది. మేమేమో అతను ఫస్ట్ ఏడైతే చూపించిండో అక్కడనే ఓకే అన్నాం అనమాట. ఆయన రాయి గ్రనైట్ రాయి ఏదైతే పెట్టిండో దాని చుట్టూ తిరుగుతుంటే కొబ్బరికాయలు వేస్తుంటుంది చూడండి బాబు. అంటే అది కరెక్ట్ డైరెక్షన్ అన్నమాట. హలో గాయస్ ఫ్రెండ్స్, ఈ వీడియో మా ఇల్లు కూల లాస్ట్ వీడియోలో చూసింది. ఇల్లు కూల కొట్టే వీడియో అప్లోడ్ చేసిన. ఈ వీడియో ఏంటంటే భూమి పూజ ఇది వీడియో ఇది. దీన్ని కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియో బ్లాగ్స్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. పంతులు వచ్చి పూజకు సంబంధించిన కార్యక్రమం ఏది ఉంటుందో అది దానికి అన్నీ సెట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్లిప్లో మా మమ్మీ మా డాడీ వీళ్ళు పూజ పైన కూర్చుంటారన్నమాట. వాళ్ళ గురించి వెయిటింగ్. బాబాయ్ వస్తుందా? సోన్గా దింపేసి వస్తాను. ఇక్కడ కూర్చున్నాయన మా డాడీ. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నామే మా మమ్మీ మా అమ్మ. రాసిండు కదా మధుసూదన్నామధేయస్య అనురమ్మ సహ కుటుంబాన అక్షింతలు తీసుకొని క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనో వాంఛ ఫల సిద్ధ్యర్థం నూతన గృహ నిర్మాణ అంగత్వేన ధరణి పూజాం అహం కరిష్యే. అక్షింతల ముందట ఉంది. గ్రామయామి దీపం దర్శయామి ప్రత్యక్ష దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.
ప్రాణాద్వాజరజాయతః నాభ్యా ఆసి అందరూ చక్షో సూర్యో అజాయతః మకంద్రాకృష్ణ ప్రాణాద్వాజరజాయతః నాభ్యా ఆసి అంతరిక్షం పకవతి ఇవి కూడా వేయరు మీరు ఇద్దరు. వేదహమేత వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణే తపసోదియాతో వనస్పతిష్టోర్షోతమైవః తస్యతో భాజాతరాజాసబాహ్యాం ఉపయితుమాన్ దేవసకీర్తిస్మనినాథః కొన్ని ఆపాలి అవి భూతోస్మిరాశ్రయస్మిన్ మితాకతములు విలువలు దా ఒకసారి రాయిగా నవీలికరా దీపం సేపు ఉండదు ఇక దీపం ఉన్నంతసేపు ఉండదు దీపం దీపం బాబు గంట సేపు ఉంటుంది ఇస్తాము పూజ కంప్లీట్ అయిపోయింది. మా అమ్మ మాట్లాడుతుంది, నువ్వు ఏమంటావు చూద్దాం. ఇల్లు పూజ స్టార్ట్ అయింది, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఆ, చెయ్యాలి, ఇట్లనే మంచిగా జరగాలి, ఆ. ఏది ఆగొద్దు, ఆ. అన్ని కంప్లీట్ ఎందుకైతుంది ఏం కదా. కంప్లీట్ అయ్యేదాకా హ్యాపీగా జరగాలి, అందరు హ్యాపీగా ఉండాలి, ఆ, అందరూ సంతోషంగా ఉండాలి, సంతోషంగా జరగాలి అని కోరుతున్నా నేను. ఆ, అంతే చాలా చాలా ఇంతవరకే.